హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్స్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ప్యాషన్ కార్లో ఉన్నాము. ప్యాషన్ కార్లో మనం ఇప్పుడు 2 to 3 lakhs బడ్జెట్లో ఏం వెహికల్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 2 lakhs నుంచి వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. 10 lakhs వెహికల్ బడ్జెట్ దాకా. ప్రజెంట్ మనము 2 to 3 lakhs బడ్జెట్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూద్దాము. ప్రజెంట్ వచ్చేసి మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి i10 అండి, 2009 మోడల్ మ్యాగ్నా. దీనిలో వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, స్టీరియో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సర్టిఫైడ్ వెహికల్ మొత్తం టెస్ట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ ఏం లేదు, ఇంజన్ ప్రాబ్లం ఏం లేదు, ఫ్లడెడ్ వెహికల్ కూడా కాదు. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. గ్రే కలర్, చాలా బాగుంది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్, 75,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. మీరు కనుక చూసినట్లయితే ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కొత్త టైర్లు వేయించారు కస్టమరు. డిఈ ఇంజన్ ఉంటుంది, 1.1 ఇంజన్. దీని కిలోమీటర్ మైలేజ్ వచ్చేసి 16 to 18 యావరేజ్గా ఇస్తుంది మనకి. సిటీలో అయితే 15 ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎక్స్టర్నల్ లుకింగ్, అవుట్ లుకింగ్ కూడా బాగుంది. ఒకసారి ఇంటర్నల్ పరంగా చూస్తా అంటే మీరు చూడొచ్చు. ఇంటర్నల్ పరంగా కూడా చాలా బాగుంది వెహికల్. అండ్ 4 పవర్ విండోస్ ఉన్నాయి వెహికల్కి. అండ్ ఏసీ కండిషన్ కూడా చాలా బాగుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది. సీట్స్ కూడా సీట్ కవర్స్ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. మొత్తం 4 పవర్ విండోస్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్. మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చూడొచ్చు. టచ్ స్క్రీన్ ఉంది, ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది. వెహికల్ వచ్చేసి 75,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. చాలా నీట్గా ఉంది వెహికల్. అండ్ వెనకాల బ్యాక్ సీటింగ్ కూడా చూసినట్టయితే చాలా నీట్గా ఉంది. ఈ విధంగా వెహికల్ మొత్తము చెక్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ విషయంలో కానీ, అండ్ ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడెడ్ కానీ, యాక్సిడెంట్ విషయం, ఇవన్నీ పూర్తిగా చెక్ చేయడం, సర్టిఫైడ్ చేసి వెహికల్ అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 2,60,000 ప్రైస్ కోడింగ్ చేశారు. మీరు కనుక ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్నట్టయితే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. అది ఓన్లీ కమిషన్ బేస్డ్ అండి. సో మీరు వెహికల్ నచ్చటైతే వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరు వెహికల్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వెహికల్ అయితే చాలా బాగుంది. దానికి అష్యూరెన్స్ మేము ఉంటాం కాబట్టి వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ అలాగే ఇది మనం 2,20,000 ఆ బడ్జెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము ఆ ప్రైస్కి అయితే రాగలుగుతుంది, మనం మాట్లాడగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఇదే వెహికల్ కాకుండా ఇంకా 3-4 వెహికల్స్ ఉన్నాయి 2 to 3 lakhs బడ్జెట్లో. సేమ్ i10 మోడల్సే ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి i10 2012 మోడల్. ఇది కూడా 1.1 ఇంజన్ ఉంటుంది, డిఈ ఇంజన్, ఎరా బేసిక్ మోడల్. దీనిలో 2 పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. అండ్ కొంచెం ఇదైతే చాలా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి, 67 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది మనకి. వెహికల్ కూడా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,95,000 ఇక్కడ మనం కోట్ చేశారు. దీన్ని మనము 2,50,000 అంటే 2,50,000 వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ సిల్వర్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో చాలా బాగుంది వెహికల్. అండ్ ఇంటర్నల్ లుకింగ్ పరంగా కూడా చాలా బాగుంది. ఇంటర్నల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు కనుక ఒకసారి చూసినట్టయితే ఇంటర్నల్ పరంగా మీరు ఒకసారి చూడొచ్చు, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇంటర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 2 పవర్ విండోస్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది 1.1 ఇంజన్, ఐఆర్డి ఇంజన్, బేసిక్ మోడల్ ఎరా కాబట్టి 2 పవర్ విండోస్ మాత్రమే ఇస్తారు ఇక్కడ దీనికి. అండ్ ఇంటర్నల్ స్టీరియో మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉంది, ఏసీ ఉంది, పవర్ స్టీరింగ్, అవన్నీ మనకి చాలా బాగుంది. అండ్ వెహికల్ కూడా సర్టిఫైడ్ వెహికల్ అండి. సర్టిఫైడ్ అంటే మనము యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడెడ్ కానీ, ఇవన్నీ చూసి మొత్తం చెక్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వెనకాల కూర్చున్న వాళ్ళకైతే మనకి పవర్ విండోస్ ఉండవు, మాన్యువల్గా మనం ఆపరేట్ చేసుకునేది ఉంటుంది పవర్ విండోస్. సో ఇది బేసిక్ మోడల్ కాబట్టి మీ విధంగా అరేంజ్ చేయబడింది, కంపెనీ నుంచి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు హుందాయ్ i10 ఎరా బేసిక్ మోడల్, మీకు ఇక్కడ లోగోస్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,95,000 ఇక్కడ ప్రైస్ కోట్ చేసి ఉంది. మీరు కనుక వచ్చి మాట్లాడుకున్నట్టయితే 250 లోపల కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్. సో నెక్స్ట్ వెహికల్కి వెళ్దాం మనం ఇప్పుడు.
ఇది 2012 మోడల్ అండి. i10 మ్యాగ్నా 1.2 ఇంజిన్ కప్పా ఇంజిన్ ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసి 1200 సీసీ క్యూబిక్ కెపాసిటీ ఉంటుంది i10. ఇది 2012 మోడలు. 78,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్. మ్యాగ్నా 4 పవర్ విండోస్ ఉంటాయి. 1.2 ఇంజిన్ కప్పా ఇంజిన్. అండ్ వెహికల్ కూడా పికప్ చాలా బాగుంటుంది. అండ్ పికప్ మనకి ఎక్కువ పెరిగినప్పుడు మైలేజ్ కొంచెం తక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఉంటుంది. ఎందుకంటే ఇది సిటీలో మనకి 14 to 15 మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి హైవేలో అయితే 16-17 దాకా కూడా మనకు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే పవర్ విండోస్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది మనకి. ఇంటర్నల్గా అయితే వెహికల్ అయితే చాలా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి, మీరు చెక్ చేయించుకోవచ్చు. ఇది కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ అండి. ఇంజన్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ వెహికల్ టెస్ట్ చేసుకున్నాము, సర్టిఫైడ్ ఉంది వెహికల్. నీట్ గుడ్ కండిషన్లో. మ్యాగ్నా 4 పవర్ విండోస్ ఉంటాయి. వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా 4 పవర్ విండోస్ ఉన్నాయి. వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి మనకి దీనిలో. ఇది 1.2 ఇంజిన్ కప్పా ఇంజిన్. మనకి 2010 నుంచి కప్పా ఇంజిన్ అనేది యూజ్ చేస్తారు దీనిలో. అండ్ మ్యాగ్నా i10 మ్యాగ్నా హుండై. అండ్ మీకు బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు మీరు. బూట్ స్పేస్ కూడా మంచిగా అవైలబుల్ ఉంది. అండ్ స్టెఫ్నీ టైర్ కానీ అవన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉంది. ఇవన్నీ నీట్ అండ్ క్లియర్గా మొత్తం ఇక్కడ మనకు ఫిట్ చేసి పెట్టింటారు. సో మీరు కనుక దీని ప్రైస్ వచ్చేసి ఇది 3,50,000 ప్రైస్ కోట్ చేసి ఉంది. 3 lakhs లోపల మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. i10 ఎవరికైనా కావాలి అనుకుంటే 3 lakhs బడ్జెట్లో 12 మోడల్ అండి. చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. గ్రే కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తాను మీకు. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ i20 ఆస్టా ఆటోమేటిక్ అండి. ABS ఉంటుంది, టాప్ ఎండ్ మోడల్. 4 అలాయ్ వీల్స్ ఉంటాయి మనకి. ఆటోమేటిక్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది దీనిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్కి మీరు ప్రిఫర్ చేయొచ్చు. దీని బడ్జెట్ వచ్చేసి 4,20,000 ఉంది అండ్ నెగోషియబుల్ ఉంది. కిలోమీటర్ కూడా 70,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనిలో వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 4 అలాయ్ వీల్స్ ఉన్నాయి. కంపెనీ ఆటోమేటిక్ AC కంట్రోల్ ఉంది. 2011లోనే మనకి దీనిలో ఆటోమేటిక్ AC కంట్రోల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్నల్ పరంగా చూసినట్టయితే కూడా మీరు ఇంటర్నల్ పరంగా చూడండి. మిర్రర్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది మనకి. ఆటోమేటిక్గా మిర్రర్ ఫోల్డ్ అవుతున్నాయి దీనిలో, అదే ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్ అండ్ మిర్రర్ కంట్రోలింగ్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంది. పవర్ విండోస్ ఆప్షన్ కంట్రోలింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. పాత మోడల్ అయినా సరే ఇవన్నీ ఇచ్చారు. అండ్ దీన్ని చూసినట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఈ 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి ఇక్కడ డ్రైవర్, కో డ్రైవర్కి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఆటోమేటిక్ AC కంట్రోల్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్షన్, స్టీరియో అవైలబుల్ ఉంది. ఈ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఎక్స్టర్నల్ కూడా బాగుంది, ఇంటర్నల్ కూడా చాలా బాగుంది వెహికల్. ఆటోమేటిక్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఎవరికైనా కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 4,20,000 కోట్ చేశారండి. ఇది 3,60,000, 3,70,000 బడ్జెట్. 2011 మోడల్ i10 ఆటోమేటిక్ పెట్రోల్ అండి. చాలా బాగుంది. ఓల్డ్ మోడల్స్లో i20 చాలా బాగుంటుంది. ఆటోమేటిక్లో ట్రాన్స్మిషన్ కానీ అండ్ బ్రేక్ సిస్టమ్ కానీ అవన్నీ చాలా నీట్గా ఉంటుంది i20 వెహికల్. అండ్ ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నేను. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇప్పుడు మనము తక్కువ బడ్జెట్లో అంటే 2 to 3 lakhs లోపల, 350 లోపల వరకు వెహికల్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూపించాము. రెగ్యులర్గా ఈ వెహికల్స్ అనే కాకుండా ఇవి వెళ్ళిన తర్వాత కూడా మన దగ్గర స్టాక్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడొచ్చినా సరే వెహికల్ సర్టిఫైడ్ చేసి ఉంటుంది. మన దగ్గర టెక్నీషియన్ ఉంటారు. యాక్సిడెంట్ కానీ అండ్ మేజర్ ఇష్యూస్ కానీ, ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ అండ్ మేజర్ ఫ్లడ్డెడ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఏం లేకపోయినా సరే మన దగ్గర వెహికల్ సేల్ చేయబడదు. ఒకవేళ వెహికల్ ఇవన్నీ టెస్ట్ ఉంటే మీకు వెహికల్ టెస్ట్ డ్రైవ్కి ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డ్రైవ్లో మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా కూడా
సరే మా దగ్గర డైరెక్ట్ ఓనర్స్ పెడతారు కాబట్టి పార్క్ అండ్ సేల్ కాబట్టి మీకు నెగోషియేషన్ డైరెక్ట్ కస్టమర్తోనే ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ నెగోషియేషన్ చేసుకోవచ్చు, ప్రైస్ తగ్గించుకోవచ్చు. సో ఇక్కడైతే సర్టిఫైడ్ వెహికల్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి ప్యాషన్ కార్ అండి, మాదాపూర్లో ఉంది. ఇది మీకు పిల్లర్ నెంబర్ 1726 దగ్గర మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ప్యాషన్ కార్ అనేది ఫస్ట్ షాపే అవైలబుల్ ఉంది మనకి. మీరు ఎప్పుడొచ్చినా సరే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా సరే ఆ నెంబర్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్, ఆఫీస్ అడ్రస్ కానీ అవన్నీ మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా ఈ ఛానల్ని వాచ్ చేయండి. అండ్ రెగ్యులర్గా లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందర ఉంచబడతాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.